ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం కేంద్రానికి తీర్మానం. రాజధాని పేరుతో ఏపీని మూడు ముక్కలు చేశారు. అమరావతి రైతులకు జగన్ క్షమాపణలు చెప్పాలన్న లోకేష్. వైసీపీ మళ్లీ రాదు, వచ్చినా ఏమీ చేయలేదు. అమరావతిపై జనసేన మాట మార్చబోదన్న పవన్. అసెంబ్లీలో అమరావతి తీర్మానం ఒక డ్రామా. జగన్ను తిట్టడానికే సభను నడిపారన్న పేర్ని నాని. ఆరు నూరైనా మూసీ ప్రాజెక్టు ఆగేదే లేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే అడ్డుకుంటున్నారన్న సీఎం రేవంత్. హైదరాబాద్ అడ్డాగా మైనింగ్ మాఫియా. శాండ్ స్కామ్ హౌస్ కమిటీ వేయాలని హరీష్ డిమాండ్. బీఆర్ఎస్ పాలనలో అక్రమ మైనింగ్ పై విచారణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక వెల్లడిస్తానన్న రేవంత్. అక్రమ మైనింగ్ పై విచారణను స్వాగతించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రకటనలకే పరిమితం అవ్వొద్దంటూ ప్రభుత్వానికి సూచన. కాంగ్రెస్ మేనిఫెస్టో శతాబ్దపు మోసంగా నిలుస్తుందన్న కేటీఆర్. 50,000 మందిని రోడ్డున పడేసేందుకే మూసీ ప్రాజెక్ట్ అని విమర్శలు. నిజామాబాద్ వార్షిక బడ్జెట్పై మేయర్ అధ్యక్షతన సమావేశం. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆదేశాలు. స్వగ్రామాలకు మార్కాపురం ప్రమాద మృతుల పార్థివ దేహాలు. DNA టెస్టుల అనంతరం గుర్తుపట్టలేని శరీర భాగాల అప్పగింత. హైదరాబాద్లో మరో కల్తీ దందా గుట్టు రట్టు. గుడిమల్కాపూర్లో నాసిరకం బేకరీ ఉత్పత్తులు సీజ్. సంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో ఫుట్బాల్ ప్లేయర్పై యువకుల దాడి. ఆకతాయిల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వినతి. ఆక్రమణల నుంచి రామలింగేశ్వరుడి కోనేరు స్థలానికి విముక్తి. కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్టీఆర్ జిల్లా నందిగామ కోర్టు. నూట 64 స్థానాల్లో డీఎంకే, 28 స్థానాల్లో కాంగ్రెస్. తమిళనాడులో అధికార పక్షం సీట్ల పంపకాలు పూర్తి. టీఎంసీ అవినీతిపై ఛార్జ్షీట్ విడుదల చేసిన అమిత్ షా. 15 ఏళ్లుగా బుజ్జగింపు రాజకీయాలు జరుగుతున్నాయంటూ ఫైర్. మీరు బెంగాల్ను టార్గెట్ చేస్తే మేం ఢిల్లీని టార్గెట్ చేస్తాం. ఆపే దమ్ముందా అంటూ బీజేపీకి మమతా బెనర్జీ సవాల్. సౌదీ యువరాజుకు ప్రధాని మోడీ ఫోన్. భారతీయుల రక్షణకు తోడ్పాటు ఇవ్వడంపై అభినందనలు. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచం ఆందోళన. భారత్ పూర్తి శక్తితో ఎదుర్కొంటుందన్న ప్రధాని మోడీ. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు. రాడార్ వ్యవస్థ ధ్వంసం. 12 మంది సైనికులకి గాయాలు. అమెరికా ఇజ్రాయెల్కు భూభాగం ఇస్తే దాడులు తప్పవు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ ప్రెసిడెంట్ వార్నింగ్. హర్మోజ్ నుంచి భారత్కు చేరిన మరో నౌక. 47,000 టన్నుల ఎల్పీజీతో గుజరాత్ తీరంలో డాకింగ్. పెట్రో ఎగుమతులపై నిషేధం విధించిన రష్యా. చమురు ధరలు మరింత పెరిగే అవకాశం. చెలరేగిన కోహ్లీ పడిక్కల్. ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ జయకేతనం.